నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఎందుకంటే ఎంప్లాయీస్ మా వద్ద ముందు వచ్చేసారు, బయట వరకు వచ్చారు. వాళ్ళ మీద జరుగుతున్న హరాస్మెంట్స్ ఒకసారి ఎందుకంటే ఎవరో సార్ ఒక ఎంప్లాయీ అరుణిమ అంట పేరు, క్రింది స్థాయి ఉద్యోగస్తులకు పూర్తి స్థాయి హరాస్మెంట్ చేస్తూ ఉంది. హరాస్మెంట్ చేయడం కాక పర్సనల్ విషయాల్లో కూడా ఇప్పుడు మహిళలు ఏదైనా ఉంటే వాళ్ళ పర్సనల్ డేట్స్ అవి చెప్పుకోలేనటువంటివి ఉంటాయి. సో అటువంటి వాటివి ఏదైనా లీవ్స్ కావాలన్నప్పుడు ఆమె హరాస్మెంట్ చేయడము, వేరే వల్గర్గా మాట్లాడడము, క్యాస్ట్ గురించి మాట్లాడడము, ఇవన్నీ చేస్తూ తర్వాత ఆమె ఇంతకుముందు ఆమె మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఆమె అలిగేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా కలెక్టర్ గారికి ఇవ్వచ్చు సార్ మేము, ఎందుకంటే మొదటిగా సబార్డిని మీరు ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తెచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎస్సీ గారు లేరు, మీరు ఇక్కడ అతని తర్వాత స్థానంలో ఉన్నారు కాబట్టి ఆమె అరుణిమ అనే ఆమె క్యాండిడేట్ ఇతర అందరికీ చాలా సతాయిస్తుంది. సతాయించడమే కాకుండా ప్రతి ఒక్క విషయంలో, డ్యూటీ విషయంలో కూడా 24 hours పనిచేయాలని చెప్పి ఏదైనా జీవో ఉందా సార్ చెప్పండి? తర్వాత మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి బెదిరిస్తూ ఉందంట. సో ఎక్కడికైనా ఫిక్స్ పెట్టాలా, నేను చెప్పినట్లే వినాలా అంటే ఆఫీస్ ఆమెదా లేకపోతే ప్రభుత్వందా మాకు అర్థం కావట్లేదు. తర్వాత ఆమె మీద ఆల్రెడీ అలిగేషన్స్ ఉన్నాయి ఇంతకుముందే. ఆ అలిగేషన్స్ కూడా దాదాపు 2014లో ఒకసారి వచ్చింది. రీసెంట్గా SC/ST అట్రాసిటీ కదిరిలో పెడతామంటే భయపడి అక్కడ నుంచి మరి ఇక్కడ ఏదేదో పెద్దల సంప్రదింపులు చేసి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. మరీ SC ఆఫీస్లోనే ఇష్యూస్ చేసి మరీ తీసి వేరే ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మరీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఆ మార్పు కూడా రావట్లేదు. దీని మీద మీ యొక్క ఇది చెప్పండి సార్. మీడియా కూడా వచ్చింది, మీడియా సమక్షంలో మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రజా సంఘాలు బయట, ఇక్కడ ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి, ఇక్కడ సంఘాలు ఉన్నా కానీ మరి మా దగ్గర వచ్చారంటే ఎందుకంటే మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము తీసుకొని రావడం కోసం వచ్చాము. మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము బయట లీగల్ వేలో పోవాల్సి వస్తుంది. మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి ఎస్సీ గారి దృష్టికి, సో మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి మేము మీ దృష్టికి తీసుకురావడం కోసం వచ్చాం సార్. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న సంఘాలు ఏ డిపార్ట్మెంట్లో మళ్ళీ లెక్కేసుకోండి, పోయి కింద బోర్డు చూసుకోండి, అన్నీ చూసుకోండి. ఆమె ఏమైనా పిలిచి మాట్లాడతారు సార్, లేకపోతే మీరు మాట్లాడండి. ఎందుకంటే అది రిపీట్ విషయంగా ఏమి రెస్పాన్స్ లేదు. మీరేం చేయలేరు, ఎస్సీ గారే చేయాలి, మీరేం చేయలేరు. అదే నేను చెప్తున్నది ఫార్వర్డ్ ఖచ్చితంగా మీరు చేస్తే ఎస్సీ గారు అదే 1 గంట వరకు రారు, 1 గంట మీరు భోజనాలు పోతారు, మరి ఈవినింగే వచ్చేది. మరి అదే చెప్తున్నది. కుదిరితే ఆడగలుగుతా పాప అంటే మనం ఇక్కడ చెప్పాలని మనకి ఎత్తి లేదా సీఎం లేదా అదే మన ఫస్ట్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి. సో పిలిపించి మాట్లాడండి సార్. ఎందుకంటే మరీ నెక్స్ట్ రిపీట్ అయితే మేము డైరెక్ట్ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు సార్. ఆ యూనిట్ లో ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గర రాలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఆమె యాక్షన్ ఎక్కడ తీసుకుంటుంది భయపడుతున్నారు అసలు. సో ఇంకొక ఆమె మెంటల్ గా షాక్ గురైంది రీసెంట్ గా. మీరు చెప్తున్నారు ఆమె కంటే పై ఆఫీసర్ కాబట్టి మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పలేరు కదా. ఓకే, అంటే వాళ్ళ బాధలు తెచ్చి మేమున్నాం కదా ఇక్కడ, వాళ్ళు చెప్పలేదు కదా. అలా ఏమైనా సాలరీ కానీ ఇలాంటి ఎక్కడ ఏమి జరగలేదు. అది లేదు సార్, ఏమీ లేదండి. శాలరీస్ గురించి ఏం లేదండి. ఎంప్లాయీస్ మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సంథింగ్ ఉన్నాయి, తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అవసరం ఏముంది? ఇలాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా స్టాఫ్ లో? తన శాలరీ ఏమన్నా ఇస్తుందా సార్? తన జాబ్ నుండి ఏమైనా ఇస్తుందా? తర్వాత తన ఇంటి నుంచి ఏమన్నా అదే చెప్పేది ఏమంటే ఈ విషయం మీద మీరు మీడియా సమక్షంలో క్లారిటీ ఇవ్వండి సార్.
మీడియా మనకేంటంటే ఇమ్మీడియట్గా మనం పిలిపించి ఎస్సీ గారితో పిలిపిస్తాము ఏంటి ఇష్యూ తెలుసుకుంటాం. సరే సార్, ఇప్పుడు ఎస్సీ గారు లేరు కాబట్టి మీకు ఇచ్చి వెళ్తున్నాం మేము. మీరు దీని మీద ఏదో అదే మాట చెప్పండి మీరు. పిలిపిస్తాం, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ బట్టి మనం ఇమ్మీడియట్ ఎస్సీ గారి దగ్గర పిలిపిస్తాం. సో లేదంటే ప్రజా సంఘాలు ఇక్కడ రావాల్సి వస్తుంది సార్. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు వినూత్నంగా ఇక్కడ వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడే చెప్పారు కదా, ఇమ్మీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం. మీరు విచారించిన తర్వాతనే ఏదైనా తీసుకోండి సార్. ఆమెను కంట్రోల్ చేయండి సార్, అంతే సార్. వేరేదే ఆమె డ్యూటీ ఆమె చేసివ్వండి. ఇతర ఉద్యోగస్తులకు ఫ్రీగా వాళ్ళ డ్యూటీ వచ్చేసి యూనిట్ ఆఫీసర్ అంటే ఎంతో వాళ్ళకి 30-40 మంది ఉంటారు. ఆ స్టాఫ్ అంతా మొబిలైజ్ చేసుకుంటూ అక్కడ 4 కోట్ల డిమాండ్ ఇంత మనం కన్జ్యూమర్ సర్వీస్ చేసుకుంటూ మనం రెవెన్యూ కలెక్షన్ స్టాఫ్ను ప్రశాంతమైన వాతావరణంలో జాబ్ చేసుకునేలా చేయండి సార్. మీరు అంతవరకు ఆమె మీద యాక్షన్ తీసుకున్నా మేము చెప్పట్లేదు. కల్పిస్తాం తప్పకుండా. రిపీట్ కాకుండా వాళ్ళు మా దగ్గర రాకుండా మీరు ఏదో తప్పకుండా మీరు ఇచ్చిన రెప్యుటేషన్ నేను తప్పకుండా వాళ్ళకు చేయిస్తాను. జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అందులో ఈరోజు మాకు సృష్టికి వచ్చింది ఆమె ఒక ఆడమనిషి అరుణి అనే ఆమె ఆడమనిషి అయిండుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ సాటి మనుషులకు మర్యాద ఇవ్వకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఉద్యోగం చేస్తున్నారు, నేను కూడా గౌరవించాలనే భావన లేకోకుండా ఆడమనిషి నేను కదా ఇట్లా మాట్లాడితే ఎంత బాధపడతాననే ప్రవర్తన తెలియకోకుండా అసభ్యంగా మాట్లాడుతూ ఉంది. అటువంటి ఆమె మీద చర్య తీసుకోవాలని మేము ఆఫీస్లో వచ్చి సార్ను కలిసి మాట్లాడినాము. దీనిపైన వాళ్ళు చర్య తీసుకోకుంటే తర్వాత మేము మహిళా సంఘాలు అంతా ఏం చేయాలో ఏం కాదో దాన్ని మళ్ళా చెప్తామని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్. అరుణిమ అనే ఆమె అక్కడ కదిర్లో కూడా చేసిందంట, చాలా ఇబ్బంది పెట్టిందంట. వాళ్ళంతా చేస్తూ మరీ ఇక్కడ ట్రాన్స్ఫర్ 3 నెలలు అక్కడ పెట్టుకొని 3 నెలల తర్వాత వెంటనే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే కూడా ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఉంది. ఆమె మహిళల్ని చాలా కించపరిచి మాట్లాడడం. ఎలా కించపరిచి మాట్లాడడం అంటే ఇంక వాళ్ళ సొంత విషయాల్లోకి మహిళలకు ఏమో ఉంటాయి మంత్లీ దానిలోకి పోతానే కానీ నీకే ఎట్లా వస్తుంది అది వెంటనే అనే విషయాలు మాట్లాడము, అవన్నీ మాట్లాడము. అలాగాక ఉద్యోగానికి వచ్చేటప్పుడు కూడా 12 గంటల పని చేయాలా, 24 గంటలు పని చేయాలా, ఎందుకు చేస్తారు, నువ్వు చేస్తానవా 12 గంటల పని 24 గంటల పని, పిలుస్తానే రావాలా, ఫోన్ చేస్తాను రావాలని చెప్పి బెదిరించడము, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడము, హరాస్మెంట్ చేయడము. హరాస్మెంట్ చేస్తుంటే కూడా అక్కడికే సాయించుకొని పోతున్నారు వాళ్ళు. అయినా కానీ ఆమె మానుకోవడం లేదు. అదే విషయమై ఎస్సీ గారు ఉన్నారేమో కలుస్తామని చెప్పి వచ్చాం. వస్తే ఆయన కలెక్టరేట్లో గ్రీవెన్స్లో ఉన్నాడంట. వీలైతే అక్కడే కలుస్తాం, అక్కడే కలిసి కూడా పరిస్థితి ఆయన చెప్పి ఆమెను పెడతానే, మహిళలు ఇబ్బంది పెడతాను, ఒకరు కాదు ఇద్దరు కాదు 4-5 వచ్చి ఇబ్బంది పెడతాను మాకేం చెప్పి పార్టీ ఆఫీసుల కాడికి వచ్చి, ప్రజా సంఘాల దగ్గరికి వచ్చి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చి, అన్ని దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తాంటే సమస్యలు ఉంటాయి. అంటే మాకే ఇది గవర్నమెంటా అడవిలో ఉన్నామా, ఎందుకు చేస్తారు, ఎప్పుడూ అడవిలో చేస్తానంట 24 గంటలు 20 గంటల్లో పని. ఇప్పుడు టైం ఇచ్చింది గవర్నమెంట్ 8 గంటలే చేయాలి పని అని చెప్పి అక్కడికి వాళ్ళు 10 గంటలు 12 గంటలు చేస్తున్నారు పని. చేస్తుంటే కూడా వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడతామని చెప్పి ఆ అరుణిమ ఎవరు ఆమె ఎక్కడ నిలకడగా ఉండదంట. ఆమె మరి ఎట్లా చేసుకుంటుంది మనకు తెలుసు, కానీ దుందుకు చెరగా చేసుకుంటుంది. ఈ విషయం గురించి ఎస్సీ గారిని కలిసి వచ్చాము. ఆయన కూడా లేదు, వీలైతే మేము మరి ఎస్సీ గారిని కూడా కలిసి ఆమె విషయం చూసి వీళ్ళు ఇబ్బంది పెడుతున్న ఆమె గురించి చర్య తీసుకోవాలని చెప్పి చెప్తామని చెప్పి తెలియజేస్తాం. పత్రికా సోదరులందరికీ నమస్కారం అండి. సో ఈఆర్ఓ వెస్ట్లో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి అరుణిమ అనేటటువంటి ఈమె. సో ఈమె మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఉందైతే తెలియదు, కానీ సాటి ఉద్యోగస్తుల పట్ల చాలా అసభ్యంగా, సో అదేవిధంగా ఆగ్రహంతో ఈ ఇదంతా ఒక ప్రైవేట్ ఆఫీస్ ఉన్నట్లు, తనదే ఉన్నట్లు, తన చెప్పు చేతల్లో ప్రతి ఒక్కరు ఉండాలి అనే విధంగా ఆమె హరాస్మెంట్ చేస్తూ మాట్లాడడం, అసహ్యంగా మాట్లాడడం, కులాలు ఎత్తుతూ మాట్లాడటము, సాటి మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అంటే పర్సనల్ విషయాలు ఉంటాయి. సో మహిళలకు తెలుసు, మెచ్యూరిటీ లాంటి కొన్ని పర్సనల్ ఉంటాయి. ఆ డేట్లు వచ్చినప్పుడు ఆమె ఏదైనా లీవ్ కావాలి, ఏదైనా అడిగినప్పుడు చాలా అసహ్యంగా మాట్లాడుతుందంట. చెప్పుకోలేని విధంగా మహిళా ఉద్యోగులు మా దగ్గరకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. ఈ విషయం ఏంటంటే ఆమె డ్యూటీ అవర్స్ 24 అవర్స్ ఆమె అర్ధరాత్రి లేచి ఫోన్ చేస్తుందంట. ఎక్కడున్నా నువ్వు ఏం చేస్తున్నావు అని చేస్తుందంట. చెప్తానే ఆన్సర్ చెప్పాలంట, లేకపోతే నీ మీద షోకాజ్ నోటీస్ పెడతాను, నేను యాక్షన్ తీసుకుంటాను అని రకరకాలుగా హరాస్మెంట్ చేయడం చేస్తుందంట. ఎక్కడన్నా ఆమెకి ఏదైనా ఎవరి మీద అనుమానం వస్తే నువ్వు ఎక్కడున్నావు పిక్ పెట్టు అంటుందంట ఇమీడియట్లీ.
అంటే హరాస్మెంట్ చేయడమే కాక తన డ్యూటీ తాను సరిగ్గా నిర్వహించకపోవడంతో కాక వ్యక్తిగత విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ సో ఎంప్లాయీస్ను మెంటలీ టార్చర్గా చేస్తూ తన బాధ్యతలు సరిగ్గా నిర్వహించకుండా ఇతరుల బాధ్యతలను కూడా ఆమె సరైనటువంటి పద్ధతిలో అంటే భయపడుతూ చేసే పని కూడా వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు. సో ఇటువంటి తరుణంలో ఇక్కడ ఎన్నో మన యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్ల దృష్టికి తీసుకెళ్లారు ఆమె. అంటే అందరికీ విషయం తెలుసు, కానీ సో సాటి డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి మాకెందుకులే అనే విధంగా వాళ్ళు ఉండడం వల్ల కొద్దిమంది ఎంప్లాయీస్ మానవ హక్కులకైతేనేమి ప్రజా సంఘాలకైతేనేమి అదేవిధంగా సో అఖిలపక్ష పార్టీలకు సంప్రదించడం జరిగింది. మేము పూర్తి స్థాయి విచారించిన తర్వాత ఇది వాస్తవమే అని చెప్పి తెలియడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎస్సీ గారిని కలిసి గౌరవంగా ఒకసారి విన్నవించి వెళ్ళాలని చెప్పి వచ్చాము. ఇది రిపీట్ అయితే మాత్రము ఆమె మీద మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి అయితేనేమి పోలీస్ స్టేషన్లో అయితేనేమి కంప్లైంట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి డిపార్ట్మెంట్ వారికి మేము కోరేది ఒకటే, అరుణిమ గారు కూడా మహిళే, సాటి మహిళల పట్ల ఆమె అసభ్యకరంగా ప్రవర్తించకుండా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించి అందరూ ఉద్యోగస్తులు ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యోగం చేసుకునేలా ఆమె సహకరించేలా అధికారులు చేయాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.